Hello all. Hope you all are doing great. So here I came up with a mini vlog with my friends. So Saturday evening ala my friend best friend blessed with a baby boy అనమాట. చూడ్డానికని హాస్పిటల్కి వెళ్ళాము. But it turned out into something else. We spent really a good time there. సో ఫస్ట్ మేము అంతా స్టార్ట్ అయిపోయాము. నేను మెట్రోలో స్టార్ట్ అయ్యాను. ఒక ప్లేస్లో మీట్ అయ్యి అందరం అక్కడ నుంచి మళ్ళీ హాస్పిటల్ ప్లేస్కి వెళ్ళామన్నమాట. నేను నా ఇంకో ఫ్రెండ్ నరేష్ అండ్ సౌమ్య అని చెప్పేసి మేమందరం మెట్రో దగ్గర మీట్ అయ్యి ఒక ప్లేస్లో, దెన్ అక్కడ నుంచి మళ్ళీ మెట్రో క్యాచ్ చేసి హాస్పిటల్ ప్లేస్కి వెళ్ళాము. చాలా అసలు మేము ఓన్లీ హాస్పిటల్కి వెళ్ళి బేబీని చూద్దామని వెళ్ళాము. బట్ డిడ్ మెనీ థింగ్స్ అనమాట. ఇట్ వాజ్ రియలీ ఎ వండర్ఫుల్ డే. సో నేను చెప్తాను ఏమేమి చేసామని. సో ఫస్ట్ ఇంకా మెట్రోలో ఇంకా మేము మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయాము. దాని తర్వాత యాక్చువల్లీ మేము వచ్చిన ప్లేస్ నుంచి తను ఒకటి టికెట్ తీసేసుకున్నాడు డైరెక్ట్గా డెస్టినేషన్కి, కానీ నేను ఓన్లీ ఎక్కడి వరకు వెళ్తున్నానో అక్కడికి తీసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ టికెట్ చేంజ్ చేసుకున్నాము. దెన్ దిగాక అక్కడ ఫుడ్ స్టాల్ చూసాము. శ్రీనివాస నేతి ముంత మసాలా అని స్టాల్. ఇంకేంటి సరే ట్రై చేద్దామని చెప్పేసి వంకాయ బజ్జీ అండ్ కట్మిర్చి అండ్ ఇంకా ముంత మసాలా కూడా తీసుకున్నాం. ఎగ్ బోండా కూడా చాలా హెవీ అయిపోయింది, బట్ చాలా బాగుండే. టేస్ట్ అయితే బాగుండే. ట్రై చేయండి ఎప్పుడైనా ఆ వేలో వెళ్తే. ఇది జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర దిగగానే ఉంటుందన్నమాట. చాలా బాగుండే. ట్రై చేసామన్నీ. 4 తీసుకున్నాం అనుకుంటా. 4 ఐటమ్స్ తీసుకున్నాం. యమ్మీ. చాలా అప్పటికే ఇంకా ఫుల్ అయిపోయింది. అంటే అందులో ఫిల్లింగ్ బాగా ఫుల్గా ఇచ్చాడనమాట. లైక్ కట్మిర్చిలో ప్లస్ వంకాయ బజ్జీలో కూడా కట్ చేసి ఇలా పెడతాడు కదా, అదంతా. సో దాంతో ఇంకా ఫుల్ అయిపోయింది. దాని తర్వాత అక్కడ నుంచి ఇంకా వాకబుల్ డిస్టెన్సే అనమాట. సో స్టార్ట్ అయిపోయాము హాస్పిటల్కి. మంచిగా రోడ్ పైన సైడ్కి అలా ముచ్చట్లు పెడుతూ అన్నీ అలా ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. నడుచుకుంటూ వెళ్ళాము. అంటే దగ్గరే 1/2 కిలోమీటర్ ఏమో ఉంటుంది అక్కడ నుంచి, అంతే. ఇంకా యూజువలీ ఎప్పుడు ఎక్కువ అలా వాక్ చేయం కదా, ఇంకా ఫ్రెండ్స్తో కలిసి అలా వాక్ చేస్తూ మంచిగా అన్నీ సరదాగా ఏదైనా చెప్పుకుంటూ వెళ్తే బాగుంటుంది కదా. దెన్ బేబీని చూసేసి రిటర్న్ అయిపోయాము. ఇంకా ఇద్దరు జాయిన్ అయ్యారనమాట. ఇంకా అక్కడ హాస్పిటల్లో ఏం పిక్స్ తీయలేదు సిన్స్ వీ కుడెంట్ టేక్. దెన్ రిటర్న్లో టీ తాగాము, ఇరానీ టీ. చాలా బాగుండే ఇరానీ టీ తాగి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. రిటర్న్లో అంటే హాస్పిటల్ నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు మళ్ళీ అక్కడ ఇలా ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా, లైక్ మ్యాంగో, గువా అండ్ వాటర్ మిలన్, ఇవన్నీ ఫ్రూట్స్లో అంటే లోపల ఐస్ క్రీమ్ పెట్టి దాన్ని ఇలా ఫ్రూట్తో ప్యాక్ చేస్తారు కదా, అలా. సో అది ట్రై చేయాలనిపించింది. ఇంకా సరేలని ఒకటి తీసుకొని ముగ్గురం లైక్ 1/3 అలా చేసి ట్రై చేసాం. కానీ చాలా చాలా ఎమ్మి ఉండే తెలుసా. అసలు అది తిని అంటే టేస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యి మంచి పని చేసాము అనిపించింది. ఇట్ వాజ్ రియలీ ఎమ్మి. ట్రై చేయండి ఎప్పుడైనా. ఇది ఫ్రూట్ ఐస్ క్రీమ్. మ్యాంగో అయితే చాలా 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 ఎమ్మి ఉండే. నచ్చింది మా ముగ్గురికి. వీ ఫెల్ట్ లైక్ అసలు ఇది ట్రై చేసి మంచి పని చేసాము అని చెప్పి. పిచ్చుల్లాగా ఫస్ట్ టీ తాగి మళ్ళీ ఐస్ క్రీమ్ తిన్నాం. ఏదో చేసాం ఇంతకి. అంటే ఇంకా ఏమో తినాలనిపించింది. అప్పటికి ఫిల్లింగే ఉంది అందరికీ ఫుల్గా, కానీ ఏదో టెంప్ట్ అయ్యి ఇంకా ట్రై చేయాలనిపించింది. దెన్ ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట మెట్రోకి. తను నరేష్ ఇంకా వేరే అనమాట డెస్టినేషన్. సో మేము ఇంకా రిటర్న్ అయిపోయాం. వీ హ్యాడ్ అ రియలీ గ్రేట్ టైమ్.